చాలా అద్భుతం. ఇవాళ మీకు ముందుగా మీ పాదాలకు నమస్కరిస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. చాలా ఆ దక్షిణామూర్తిని మా ముందు సాక్షాత్కరింపజేశారు పరమేశ్వరుడి రూపంతో. అలాగే మీ రూపం కూడా అలాగే కనపడుతోంది. ఆ శరీరం అంతా వైబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఉజ్జయిని బ్రాహ్మణుడు ఉజ్జయినితో భ్రామరి చేసినప్పుడే చాలా బాగుంది. ఇక మీరు అల్టిమేట్ గా చేయించారు ఎండింగ్ లో. మీకు సదా కృతజ్ఞతలండి. సర్వలోకానాం విషజే సర్వరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అంటే సర్వలోకాలకి ఆవహించి ఉండేటటువంటి వాడు శ్రీగురుడు. అలాగే మాలో ఉండేటటువంటి అన్ని శారీరక మానసిక రుగ్మతలన్నిటికీ కూడా బాగు చేసినటువంటి ప్రముఖ వైద్యులు కూడా మీరే గురువుజీ. అలాగే సర్వ విద్యలకు నిధి కూడా మీరే. శివస్వరూపులైనటువంటి మా దక్షిణామూర్తి కూడా మీరే. జయ గురుదేవ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. సాక్షాత్తు విష్ణు స్వరూపులైనటువంటి వ్యాస మహర్షి మన మానవ లోకానికి అంతటికీ కూడా ఈ ఇతిహాసాలు, పురాణాలు, వేదాంగాలు మొదలైనటువంటి ఒక తరగని ఆధ్యాత్మిక ఆస్తిని ప్రసాదించారు గురూజీ. వారిని ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం సంస్మరించుకోవడం అత్యంత పుణ్యప్రదం అని నేను తలుస్తున్నాను. అలాగే పరాశరుడు, వ్యాసుడు, శ్రీశుకుడు ఆదిగా కలిగినటువంటి ఈ యొక్క గురు పరంపరలో మాకు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రత్యక్ష గురువు మీరు కాబట్టి మీరే మా గురువుగా ఈరోజు మేము మీకు పాదాభివందనం చేసుకుంటున్నాం గురువు గారు. అలాగే అందుకే నేనేంటనుకుంటానంటే ధ్యానంలో కూడా మీరు చెప్పినప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరే మాకు గురువులుగా సాక్షాత్కరించారు గురువు గారు. అంతేకాకుండా నేనేమిటనుకుంటున్నానంటే మీరే మా వ్యాసులు అనుకుంటున్నాను, మీరే మా ఆదిశంకరులు అనుకుంటున్నాను. శ్రీ జ్యోతుల నాగేశ్వరరావు గారే మా సద్గురువు అని నేను మనసా వాచా కర్మన నేను విశ్వసిస్తున్నాను గురువు గారు. అందుకే నేనేమిటనుకుంటున్నానంటే మరొక విషయం, నాగేశ్వరాయ వ్యాస రూపాయ నాగేశ్వర రూపాయ శ్రీ వ్యాసాయ. ఇది నా అభిప్రాయం సార్. అంటే వ్యాసుడే విష్ణు రూపుడు, విష్ణువే వ్యాసుడు. అలాగే మాకు విష్ణువు ప్రత్యక్షంగా మాకు తెలీదు, వ్యాసుడు ప్రత్యక్షంగా మేము చూసి ఉండలేదు, ఆయన మాకు తెలియదు. కాబట్టి ప్రత్యక్షంగా మీరు మాకు తెలుసు కాబట్టి మీరే మాకు విద్యనంతటినీ కూడా మాకు ప్రసాదిస్తున్నారు కాబట్టి మీరే మా వ్యాసుడని, మీరే మా విష్ణువని, మీరే మా దత్తాత్రేయులని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను గురువు గారు. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మనసులో నుంచి మాట్లాడతారు. ఇవాళ గురు పౌర్ణమి అనగానే యాక్చువల్గా మనకి గురు పౌర్ణమి అంటే ఏంటంటే వేదవ్యాసుడి జన్మదినం ఈరోజు. అలాగే మన ఆది గురువు ఈశ్వరుడు. ఇందాక మేడం చెప్పినట్టుగా మీ గురువు నమస్కరించుకోండి అంటే మనకు కనబడేది ఫస్ట్ మన గురువు గారే, జ్యోతుల నాగేశ్వరరావు గారు. సో ఎందుకంటే మనకి ఈ వయసులో కంపల్సరీగా ఒకళ్ళు మార్గదర్శనం చూపించే వాళ్ళు కావాలి. అది మనకి ఈయన దొరకటం అనేది చాలా అదృష్టం యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే యోగా అంటే యోగా చెప్పేసి పంపించేస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు ఆధ్యాత్మికత అండ్ యోగాని మిళితం చేసి మనకి అసలు మనం అంటే ఏంటో పరిచయం చేస్తారు అనమాట. దాన్ని ఆస్వాదించేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు తీసుకుంటాము, ఎంతవరకు దాన్ని వాడుకుంటాము, ఎట్లా మన ఆరోగ్యవంతులు అవుతాము అనేది మన మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పే 5 నిమిషాలు 10 నిమిషాలు కాకుండా సార్ చెప్తుంటారు. ఎందుకంటే మీరు స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నోట్ చేసుకొని అది మళ్ళీ ఈవినింగ్స్ కానీ ఎప్పుడన్నా మీకు కుదిరినప్పుడు అది మళ్ళీ చేసుకుంటే తొందరగా దూరం అవుతుందని చెప్పి. అదర్వైజ్ మనం ఈరోజు రెగ్యులర్గా చేసేది కూడా చేస్తూ ఉంటే అసలు మన మనసు బాగుపడుతుంది. బేసిక్గా ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుంది, అది మనసు కూడా చాలా బాగుపడుతుంది అనమాట. సో అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళు తేడా ఏం లేదండి. ఇక్కడ కొత్త పాత తేడా లేదు. ఎవరైతే
పాత వాళ్ళు కూడా మానేసి ఇది చేయటం మానేసి నువ్వు 4 రోజుల తర్వాత జాయిన్ అయ్యారంటే మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళు అయిపోతారు. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద కొత్త అండ్ పాత ఇక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి మనం చేసుకుంటా ఉంటే కనుక మన జీవితాన్ని మన చేతిలో ఉన్నట్టు చేసుకున్నట్టు అనమాట. అది మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. సార్ చెప్పినట్టు ఇందాక 50 దాటితే 50 ఏజ్ దాటిందంటే కంపల్సరీగా మనం యోగాని అట్టి పెట్టుకోవాలి దగ్గర. లేదంటే వేరే ఆప్షన్ లేదనమాట. వాకింగ్ చేసినా దానివల్ల వచ్చే ప్రాబ్లం. వాకింగ్ చేయండి, విగ్రస్గా చేయకూడదు అనమాట. విగ్రస్గా అంటే 1 గంట 2 గంటలు చేసేస్తారు చాలామంది, దానివల్ల మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. అది కూడా చేయండి, వద్దనట్లేదు. బట్ కొద్దిగా మన ఏజ్ని మన ప్రాబ్లమ్స్ని ఆలోచించుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన గురువు గారు దొరకడం అనేది చాలా అదృష్టం మనకి. అంటే ఈ వయసులో మనకు దొరకడం చాలా అదృష్టం. అండ్ మీ అందరినీ కూడా ఖచ్చితంగా ఆయన చెప్పిన సూచనలు ఫాలో అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను నేను. సో థ్యాంక్ యూ గురూజీ, అండ్ థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధకులందరూ కూడా కళ్ళు మూసుకుంటే మనకు కనబడేది మన గురువు గారే. ఎందుకంటే వారు మన శరీర ఆరోగ్యాన్నే కాదు, మన ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు చెప్తుంటారు. మన మానసికంగా కూడా అన్ని పరిపూర్ణంగా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతిరోజు కూడా శారీరక ప్రక్షాళన, మానసిక ప్రక్షాళన అన్ని కూడా జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి అటువంటి గురువుకి ప్రత్యేక వందనాలు చెప్పడం, ఈరోజు కృతజ్ఞత తెలపడం అనేది మన చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం అన్నమాట. అంతేకాకుండా ఒక్క క్షణము ఈ సందర్భంగా గురువుని అనేక విధాలుగా స్తుతించారు అనేక మంది. కానీ దాంట్లో మనం అన్ని చదువుకునే సమయం లేదు కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి 2 గురు స్తోత్రాలు మాత్రం చదివి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్మాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇదే కాకుండా గురువు యొక్క పాదముల మనం అనుక్షణం కూడా దర్శిస్తూ ఉండాలి. మనం ఎంత సంపాదించినా కూడా, ఏది చేసినా కూడా గురువు యొక్క పాదాలని మాత్రం మనం మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలనేటువంటి విషయం తెలుపుతూ మనకి శంకరాచార్య గారు గురు అష్టకం అనేటువంటి, ఆదిగురు శంకరాచార్యులు ఆయన గురు అష్టకం అనేటువంటిది అందించారనమాట. దాంట్లో మీకు ఏది ఉన్నా కూడా గురువు ఎడల కృతజ్ఞత, ఆయన ఎడల భక్తి శ్రద్ధ లేనప్పుడు అన్నీ కూడా మనకి చాలా అవసరం లేనటువంటివే అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఈ శ్లోకాలు రాయబడింది అనమాట. శరీరం సురూపం తథావా కలత్రం యశాశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్విజాతం మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం
విదేశేషు మాన్యస్వదేశేషు ధన్యస్తదాచార వృత్తేషు మత్తో న చాన్య మనచ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం క్షమా మండలే భూపాల వృందైః సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం యశో మే గతం ధిక్షుదాన ప్రతాప జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం న భోగేన యోగేన వా వారిరజాజౌ న కాంతా ముఖేనైవ విత్తేషు చిత్తం మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం అరణ్యేన వా స్వస్య గేహేన కార్యేణ దేహే మనో వర్తతే మే త్వనర్థ్యే మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహీ యతి భూర్పతిర్బ్రహ్మచారీ చ గేహీ లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మ సంజ్ఞం గురోర్ ఉక్తవాక్యే మనో యస్య లగ్నం. కాబట్టి గురువు యొక్క మాటల్లో ఎప్పుడు కూడా మనం మనసులో ఉంచుకొని దాని ప్రకారం మన జీవనాన్ని మార్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలన్నమాట. ఇదే దీని యొక్క సారాంశం. ఎట్టి పరిస్థితిలో కూడా గురువుని మరవరాదు. గురువు అంటే మనకి ఎవరెవరు మన జీవితంలో అండగా నిలిచారు, ఎవరెవరు మన లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించారు, ఏ విషయంలోనైనా సరే ఒక చిన్న సహాయం చేసినా కూడా వాళ్ళు గురువుతో సమానం. అటువంటి వారిని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలనేటువంటిది ఈ శ్లోకం యొక్క భావము. కాబట్టి ప్రతి పదార్థానికి కూడా మనం చెప్పుకునేటువంటి సమయం లేనందువల్ల ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మన గురువు గారికి, శ్రద్ధగా విన్నటువంటి యోగ సాధకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాంజలు. ఇదే విధంగా ప్రతి గురు పౌర్ణమి కూడా చాలా చక్కగా ధ్యానంతో జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం. ఆరోగ్యం కోసం మీరు ఇంత కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా ఊరక యోగా చేయించడం అంటే చేయించి వదిలివేయవచ్చు, కానీ ఆ సబ్జెక్ట్లో ఉండేటటువంటి అంతా కూడా, ఎందుకంటే ఎప్పుడైనా విషయం అర్థమైతే కానీ వాళ్ళకు దాని మీద పట్టు దొరుకుతుంది అన్న ఉద్దేశంగా మీరు చక్కగా ముద్రలు, ప్రాణాయామాలు, ఏవి చేస్తే ఏమి ఫలితాలు అన్నీ చెప్తున్నారు. మేమే కరెక్ట్గా గుర్తుపెట్టుకోవట్లేదు, కానీ మా గుర్తుతోటి సంబంధం లేకుండా మీరు అన్నీ మా ఆరోగ్యం కోసం చేయిస్తూ ఉన్నారు. అందరికీ అంటే నాకంటే ముందు చేరిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా అయిపోయారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా తీర్చిదిద్దుతున్నారు గురువు గారు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురువు గారికి ప్రత్యేకించి దండవత్ ప్రణామములతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువు గారు. నమస్కారం గురువు గారు. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం గురువు గారు. చాలా చాలా బాగుంది గురువు గారు ఈరోజు క్లాసు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా శారదా గారు. గురుజీ నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుజీ. అందరికీ మా యోగ్య సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది గురుజీ. నమస్కారం. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీకు, మన కుటుంబ సభ్యులందరికీను. చాలా థ్యాంక్ యూ గురూజీ. మీకు మా యోగా సభ్యులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సార్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్ మీకు, మన కుటుంబ సభ్యులందరికీ. సార్ భగవంతుడు ఏంటంటే ఆయన స్వయంగా వచ్చి మనకి చాలా ప్రేయర్ చేస్తూ ఉంటాము. ఆయన ఏంటంటే స్వయంగా వచ్చి చేయలేడు కాబట్టి ఏంటంటే గురువుని ఏర్పాటు చేశాడని నా ఉద్దేశం సార్. ఆ గురువు మా దృష్టిలో అయితే మీరే సార్. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్తో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయ్యాక అన్ని మీ దగ్గరికి వచ్చాక చాలా చాలా తగ్గాయి సార్. నాకు అది మన మూర్తి గారు చెప్పినట్టు, మన వాళ్ళందరూ చెప్పినట్టు సార్, గురువు గారిని మీ రూపంలో చూసుకుంటున్నాము, అదే దైవాన్ని మీ రూపంలో చూసుకుంటున్నాం అంటున్నారు కదా సార్. నా ఉద్దేశం కూడా అదే సార్.
చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు సార్. అంటే దైవానికంటే ముందు గురువుని పెట్టారు సార్. అంటే అది అక్షర సత్యం సార్. నిజం సార్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ప్రతి విషయంలో. మరొకసారి మన వాళ్ళందరికీ మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్.